విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చా? ఒకవేళ మనం శ్రీచక్రాన్ని కనుక ఇంట్లో ఉంచినట్లయితే ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది? ఎవరు దానికి పూజ చేయాల్సి ఉంటుంది గురువుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రీచక్రం అనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి శక్తికి సంబంధించినటువంటి యంత్ర విధానం. ఈ శ్రీ యంత్రము అంటేనే సాక్షాత్తు అమ్మవారి యొక్క పరివారము, అమ్మవారు నివసించేటటువంటి యంత్రమే శ్రీచక్ర మహాయంత్రము. ఇది అనేక రకాలుగా ఉంటుంది. శ్రీయంత్రం అనేటటువంటిది కొన్ని లక్షల యంత్రాలు ఉన్నాయి. శ్రీచక్రానికి సంబంధించినటువంటివి 1-2 కాదు, లక్షలలో ఉన్న యంత్రాలు. అవి మేరు శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్ర యంత్రాలు ఉంటాయి, అలాగే శివశక్తి శ్రీచక్రాలు ఉంటాయి, అలాగే మనకు వెండితో ఉన్నటువంటి ఉంటాయి, బంగారంతో ఉన్నటువంటి ఉంటాయి, కాపర్తో ఉన్నటువంటి ఉంటాయి, పంచలోహాలతో కూడుకున్నటువంటి ఉంటాయి, కూర్మంతో ఉన్నటువంటి యంత్రాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల యంత్రాలు శ్రీచక్ర యంత్రాలు ఉంటాయి. అయితే శ్రీచక్ర యంత్రము అనేటటువంటి విధానానికి వస్తే అమ్మవారి యొక్క దేవీ భాగవతంలో, దేవీ పురాణంలో శ్రీచక్రాన్ని ఏ రకంగా మనం ఉపాసన చేసుకోవాలి, దానికి ఎవరు పూజ చేయాలి అనేటటువంటిది వ్యాస భగవానుడు ఎప్పుడో చెప్పాడు వేదములో, శాస్త్రం నందు. అదే వ్యాసుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే గనక, శ్రీచక్రం అనేటటువంటిది అమ్మవారు కొలువై ఉన్నటువంటి, కొలువుదీరినటువంటి విధానము శ్రీచక్ర మహాయంత్రము, మహాపరివేష్టము అని చెప్పినాడు. ఆ శ్రీచక్రము పూజ చేసేటటువంటి వారు తప్పకుండా మగవారే అయి ఉండాలి. ఎందుకు మగవారు అని చెప్పాను అనంటే గనక, మనము ఇంటి యందు ఏదైతే పూజాక్రతువులు ఆచరిస్తామో, ఇంటి యందు గృహస్య యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవతాక్రతువులు చేయడానికి అర్హులవుతారు. స్త్రీలు దేనికి అర్హులవుతారు అంటే వ్రతములు చేయడానికి, అలాగే నోములు చేయడానికి, లేదంటే వరలక్ష్మీ వ్రతములు చేయడానికి, ఇలాంటి వ్రతములకు నోములకు అర్హులైనటువంటి వారు మాత్రమే స్త్రీలు. నిత్య పూజ చేయాలన్నా, రోజువారీ పూజ ఇంట్లో చేయాలన్నా అది కేవలం మగవాళ్ళు మాత్రమే ఆచరణ చేయాలి. ఎందుకు అంటే ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మాత్రమే ఇంటి క్షేమం కోరుకునేటటువంటి వాడు. ఇంటి యొక్క భవిష్యత్తుని, బరువుని, బాధ్యతను మోసేటటువంటి వాడు, శక్తి కావలసినటువంటి వాడు, శక్తి చైతన్యాన్ని పెంచుకోవలసినటువంటి వాడు మగవాడు. కాబట్టి ఆ మగవాడే ఇంటి యందు పూజాక్రతువులు ఆచరణ చేసుకోవాలి. పూజ చేసే విధానంలో కూడా ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే చక్కగా భస్మధారణ చేసుకోవాలి, చక్కగా 3 వేళ్లతో భస్మాన్ని పెట్టుకోవాలి, చక్కగా తిలకం అంటే కుంకుమ పెట్టుకోవాలి, ఆ విధంగా పంచను కట్టుకోవాలి. అందరూ చాలామంది ఏంటంటే టవల్ మీద పూజ చేయడము, బాత్రూమ్కి వెళ్ళి రాగానే తలను తుడుచుకోకని కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా అగరబత్తులు వెలిగించడము, పూజ చేయడము, ఇవన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటి విధానాలు. ఇలా చేస్తే సుఖానికి బదులు కష్టం వస్తుంది, ఇలా చేస్తే అదృష్టానికి బదులు దురదృష్టం ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇలా చేయకూడదు. నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అన్నప్పుడు మనిషి నియమం అంటూ కొన్ని పెట్టుకోవాలి. చక్కగా నువ్వు కొత్తటి ఉతికినటువంటి వస్త్రములు, పంచ లాంటిది ఏదైనా కట్టుకోవాలి, లేదు చక్కగా విభూది ధారణ చేసుకోవాలి, చక్కగా తిలకం పెట్టుకోవాలి. దానికంటూ ఒక ప్రశాంతంగా నువ్వు మనసు ఏమీ ఆలోచన లేకుండా నువ్వు భగవత్ ఆరాధన చేసుకుంటే అప్పుడు నీకు పుణ్యము, పురుషార్థము రెండూ కూడా కలుగుతాయి. కనుక నువ్వు ఎప్పుడైతే అయ్యో నాకు టైం అయిపోతుంది కదా, నేను భగవంతుని దండం పెట్టుకోవాలనే ఒక తొందరపాటులో మనిషి చేస్తున్నటువంటి తప్పులు ఎలా ఉన్నాయంటే, బాతుల నుంచి వచ్చేస్తాడు, టవల్ మీద కట్టుకుంటాడు, పైన ఒక టవల్ వేసుకుంటాడు, వెంటనే దేవుడికి దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకోవడం ముఖ్యం కాదు, నువ్వు చేసేటటువంటి ఆచారము, వ్యవహారము, సాంప్రదాయము, భక్తి ఇవన్నీ ముఖ్యమే. ఇక్కడ చాలామంది ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, పంతులు గారు దేవుడికి భక్తి కదా కావాల్సింది, మనం ఎట్లుంటే ఏంటి? నువ్వు ఎట్లా ఉంటే ఏంటి అన్నప్పుడు నువ్వు భగవంతుని దగ్గరికి పోవడానికి కూడా నువ్వు అర్హుడివి కావు. భగవంతు ఒక
ఒక మనం భోజనం చేస్తున్నాము, ఒక టిఫిన్ చేస్తున్నామంటే నీ శరీరాన్ని శుభ్రపరచుకుంటావు, చక్కగా బ్రష్ వేసుకుంటావు, చక్కగా స్నానం చేసుకుంటావు, నువ్వు చక్కగా రెడీ అయ్యి మేకప్ అయ్యి అన్నీ అయ్యి నీ శరీరానికే ఇన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలు కావాలి అని అనుకున్నప్పుడు ఒక భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నావు, ఈ సృష్టిలో ఒక యూనివర్స్ని నువ్వు ఒక ఆరాధన చేస్తున్నావు అంటే నువ్వు ఎంత శుభ్రంగా ఉండాలి, నువ్వు ఎంత శుచిగా ఉండాలి అనేటటువంటిది కూడా నువ్వు ఒకసారి అర్థం చేసుకొని అప్పుడు భగవత్ ఆరాధన చేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. శ్రీచక్రంలో కూడా అదే రకమైనటువంటి నియమాలు చెప్పడం జరిగింది. నువ్వు శ్రీచక్రాన్ని అర్చించేటప్పుడు పూజించేటప్పుడు శ్రీచక్రం దగ్గర దీపం లేకుండా ఉండకూడదు. శ్రీచక్రం దగ్గర దీపం లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు మొదలవుతాయి, ఎప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. శ్రీచక్రం పెట్టుకున్నాము అంటే నిత్య పూజ తప్పనిసరిగా ఉండాలి, నిత్య దీపారాధన, నిత్య నైవేద్యము తప్పకుండా ఉండాలి. శ్రీచక్రాన్ని పూజ చేసుకునేటటువంటి వారు ముఖ్యంగా మేరు యంత్రాన్ని పెట్టుకోవాలి. మేరు శ్రీచక్రం అనేటటువంటి దొరుకుతుంది. ఈ మేరు యంత్రం అనేటటువంటి స్ఫటికంలో దొరుకుతుంది, పంచలోహంలో దొరుకుతుంది, రాగిలో దొరుకుతుంది, ఇత్తడిలో దొరుకుతుంది, బంగారంలో దొరుకుతుంది, ఇత్తడిలో దొరుకుతుంది. ఇలా ఎన్నో రకాలైన శ్రీచక్రాలు ఉంటూ ఉంటాయి. దానికి ప్రామాణికం ఏ పరిమాణంలో ఉండాలి శ్రీయంత్రము, దాని యొక్క బిందు త్రికోణ వశకోణ షట్కోణ దశార యుగ్మంగా ఉన్నటువంటి శ్రీచక్రాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఆ రకమైనటువంటి యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నాము అంటే దానికి తప్పకుండా నియమం పాటించాలి, నిష్ట పాటించాలి, మద్య మాంసాలకు దూరంగా ఇలా ఎన్నో విధానాలు చెప్పారమ్మా. ఆ విధానాలు ఇప్పుడు చెప్తే ఇంట్లో ఉన్న శ్రీచక్రాలు తీసుకొని గుళ్ళో పెట్టేస్తారు. అంత ఈ రకమైనటువంటి విధానంలో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేను రెండే విధాలు, ఎందుకంటే కాలం మారింది, యుగాలు మారాయి, సాంప్రదాయాలు మారాయి, కాబట్టి రెండే విషయాలు చెప్తాను. నీ ఇంట్లో శ్రీచక్రం ఉంటే నువ్వు శుక్రవారం పూట కానివ్వండి, లేదు ఆదివారం పూట కానివ్వండి, ఆదివారం మరీ ముఖ్యంగా ఆది శుక్రవారాలు ఈ 2 వారాలు నాన్ వెజ్ ముట్టుకోకూడదు. అలా ముట్టుకున్నావంటే నీ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూ ఉంటుంది. నీ ఇంట్లో శ్రీచక్రం ఉన్నటువంటి ఇంట్లో ఆదివారం శుక్రవారం నాన్ వెజ్ ముట్టకూడదు. అలాగే ఆ ఇంట్లో ఆదివారం శుక్రవారం ఎప్పుడు కూడా తలస్నానం అనేటటువంటి తప్పకుండా చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఇవి స్త్రీలకు కాదు, పురుషుడు తప్పకుండా ఆ రోజున ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి, ప్రతినిత్యం నైవేద్యం నైవేద్యం అంటే ఏంటి, అయ్యో మేము ఇంట్లో ఏం నువ్వు ప్రతినిత్యం నైవేద్యం, చక్కెర పెట్టినా నైవేద్యమే, ఇంత బెల్లం పెట్టినా నైవేద్యమే. అదే రకంగా నీ ఇంట్లో ఏమీ లేవు, నువ్వు చేసుకున్నటువంటి వంట పదార్థాలు ఇంత అన్నమో పప్పో శాకమో ఏదో ఒకటి పెట్టు, అది నైవేద్యమే. ఈ రకమైనటువంటి విధానం దీపారాధన ఎప్పుడు కూడా భగవంతునికి దీపారాధన, ధూపారాధన, అలాగే నైవేద్యము, నమస్కారము, అలాగే భక్తి, ఈ 5తో కూడుకున్నటువంటి విధానంతో ఎవరైతే శ్రీచక్రాన్ని అర్చిస్తారో వాళ్లకు అఖండ శ్రీచక్రము అంటే మామూలు విషయం కాదు. మణిద్వీప వర్ణన అనే ఒక గ్రంథంలో అమ్మవారి యొక్క వైభవం చెప్పారమ్మా. నిజంగా అమ్మవారి యొక్క వైభవం, ఆ మణిద్వీప వర్ణన చదువుకున్నటువంటి వారు కానివ్వండి, ఆ మణిద్వీప వర్ణన తెలిసినటువంటి వారు కానివ్వండి, ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి చూస్తే అమ్మవారు ఎలా ఉంటుంది అంటే బిందు త్రికోణ వశకోణ షట్కోణ దశార యుగంగా ఎన్నో లోకాలు దాటితే కానీ అమ్మవారు మనకి కనిపించదు. మణిద్వీప వర్ణనలో ఒక చిన్న విధానంగా చెప్పేస్తాను. మనకు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వాళ్ళు కేవలం 3 ఉంటారని మాత్రం మనకు తెలుసు. కానీ మణిద్వీప వర్ణనలోకి మనం ఒక్కసారి ప్రవేశిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వారు కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకానొక సమయంలో అమ్మవారి దగ్గర దర్శనార్థం కోసం వెళితే అక్కడ నీ రూల్ నంబర్ ఏంటి, నువ్వు ఎక్కడ ఏ కాలం నాటి వాడవు, నువ్వు ఏ మండలం నుంచి వచ్చావు, ఏ గోళం నుంచి నువ్వు వచ్చావు, ఏ యొక్క ద్వారం నుండి నువ్వు వచ్చావు అనేటటువంటి విషయాలు ఎంటర్ చేసుకుంటారట. అంటే అలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొన్ని కోటాను కోట్ల మంది అమ్మవారి దగ్గర ఉంటూ ఉంటారట. అందుకని అమ్మవారి దగ్గరకి మనం వెళుతూ ఉంటే ఒక్కొక్క నామాన్ని మనం చదువుతూ ఉన్నా, ఒక్కొక్క వ్యవహారాన్ని మనం మణిద్వీపంలో తెలుసుకుంటూ ఉంటే అమ్మవారిని సేవించడానికి 3,000,000 దేవతలు, అలాగే యక్షిణి గంధర్వ కిన్నెర కింపురుషాది దేవతలు, ఇలా కొన్ని కోట్ల మంది ఉంటారంట. మనకు తెలిసినటువంటి భూమి ఒకటే కాదు, ఇలాంటి భూమండలాలు, ఇలాంటి గోళములు, ఇలాంటి యొక్క విధానాలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయట. అలాంటి ఎన్నో రకాలైనటువంటి గోళాలను దాటుకొని పోతే అప్పుడు అమ్మవారు అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు అందులో మనకు ఒక శ్లోకం వస్తూ ఉంటుంది.
ఆ శ్లోకం ఏంటి అంటే భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని, సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ తల్లిని మనం చేరుకోవాలి అంటే ఎన్నో రకాలైనటువంటి విధానాలను దాటుకొని వెళితే అప్పుడు ఆ తల్లి మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఇలా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు దాటుకొని పోతే అక్కడ ఆ బిందువులో ఆ అమ్మవారు మనకు కనిపిస్తుంది. ఆ బిందువే శ్రీచక్రము అనేటటువంటి విధానం. ఆ శ్రీచక్రాన్ని పూజించేటటువంటి వారు ఇంటి యజమాని అయి ఉండాలి. ఇంటి యజమానే పూజ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే గనక ఆ ఇంట్లో శ్రీచక్రం ఉన్నా గనక అది ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఒక వస్తువులా నీ ఇంట్లో ఉంటుంది తప్ప అందులో శక్తి అనేటటువంటిది ఉండదు. శక్తి ఏ వస్తువుకైనా ఏ దానికైనా శక్తి ఎలా వస్తుంది అని అంటే నిత్యము పూజారాధన చేసుకుంటే, నిత్యము దానికి ధూపదీప నైవేద్యాలు ఉంటే ఆ మెటల్లో ఒక వస్తువులో ఒక శక్తి అనేటటువంటిది పెరుగుతూ వస్తుందట. అందుకే పూర్వకాలం నుంచి వచ్చినటువంటి సాలగ్రామాలు కానివ్వండి, మన పూర్వీకులు పూజ చేసేటటువంటి విగ్రహాలకు కానివ్వండి, ఎందుకు అంత శక్తి వస్తుందంటే వాళ్ళు నిరంతరము దాన్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళు, నిరంతరము దానిని శక్తి రూపకంగా కొలిచినటువంటి వాళ్ళు. కాబట్టి కొన్ని విగ్రహాలలో ఎలా శక్తి వస్తుందంటే పూజాక్రతువులు చేయడం ద్వారా మన తాతలు ముత్తాతలు వంశపారంపర్యంగా వచ్చినటువంటి విగ్రహాలు కానివ్వండి, యంత్రములు కానివ్వండి, దాంట్లో ఆటోమేటిక్గా శక్తి అనేటటువంటిది రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం నిరంతరం ఏ శ్రీచక్రాన్ని ఆరాధిస్తామో, ఏ శివుణ్ణి ఆరాధిస్తామో, ఎవరిని ఆరాధిస్తామో దాంట్లో శక్తి చైతన్యం పెరగాలి. దాని నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనకు ఉన్నటువంటి శక్తిని ధారపోయడానికి మనం నిరంతరం పూజ చేస్తే అప్పుడు దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాము తప్ప ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నానండి, ఆ శ్రీచక్రం పెట్టుకున్నానండి నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి, మరికొంతమంది అయ్యో నాకు ఆ శ్రీచక్రం పెట్టుకున్నట్టుండి నాకు ఏం బాగా జరగడం లేదండి, నేను ఆ శ్రీచక్రం తీసేయాలనుకుంటా, ఇలా అంటూ ఉంటారు. నీకు ఏది బాగా జరగాలి అని అనుకుంటా కానీ నువ్వు జీవితంలో వృద్ధిలోకి రావాలనుకుంటే నువ్వు వస్తువుని పెట్టుకోవడం కాదు, ఆ వస్తువుని నువ్వు పూజించడం అనేటటువంటిది ఇంపార్టెంట్. నువ్వు శ్రీచక్రాన్ని పూజించావు అని అంటే నీకు యూనివర్స్లో నీకంటూ ఒక స్థానం ఉంటూ ఉంటుంది. యూనివర్సల్ అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కనుక శ్రీచక్రాన్ని పూజించే విధానాలు ఎన్నో రకాలుగా కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని మనకు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే విధానము అన్నీ అవసరం లేదు. నువ్వు శ్రీచక్రం నీ ఇంట్లో ఉంది అంటే ధూపము, దీపము, నైవేద్యము, అర్చన, భక్తి, ఈ 5 రకాలైనటువంటి సోపానాలు అమ్మవారి ముందర నువ్వు పెట్టు. తప్పకుండా ఆ శ్రీచక్రం యొక్క శక్తి నీలో ప్రవేశం చేసి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుందమ్మా. అయితే గురువుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా శ్రీచక్రం పెట్టుకుంటే మాకు అంటే కలిసి రావట్లేదండి అంటుంటారు, అలా కూడా అవుతుందా గురువుగారు? 100% అవుతుంది. ఎందుకని? ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక యంత్రాన్ని నువ్వు పెట్టుకున్న, ఇప్పుడు ఉదాహరణకు ఒక మనకు తెలిసినటువంటి వ్యక్తో లేదంటే మనకు చుట్టాలో ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అతన్ని మనం సరిగ్గా చూసుకుంటే మన మీద ఒక రకమైనటువంటి ఫీలింగ్, అరే నా ఇంటికి వెళ్ళినందుకు ఒక మర్యాద చేశారు, నన్ను బాగా చూసుకున్నారు అనేటటువంటి ఒక ఫీలింగ్ ఎలాగైతే కలుగుతుందో ఆ వ్యక్తికి, అలాగే మనం ఒక ఇంట్లో ఒక శ్రీచక్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి క్రియలు జరగకపోయినా, సరైనటువంటి విధానాలు భక్తి అనేటటువంటి జరగకపోయినా దాంట్లో పాజిటివ్కి బదులు నెగిటివ్స్ వస్తూ ఉంటాయి కదా. ప్రతి ఒక్క దానిలో వస్తువులో కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ ఉంటాయి. అందుకని భగవంతుడు ఏం చెడ్డవాడు అని కాదు, నువ్వు నన్ను సేవించుకుంటున్నావు అని చెప్పి నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి నాకు చేయవలసినటువంటి క్రతువులు కూడా నువ్వు చేయకపోతే అప్పుడు అది భగవంతుడైనా మనిషి అయినా ఎవరైనా సరే, ఎక్స్ పర్సన్ ఎవరైనా సరే, ఏ యంత్రమైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఏ విగ్రహమైనా సరే పాజిటివ్ ఎంత ఇస్తుందో నెగిటివ్స్ కూడా అలాగే ఇస్తుంది. నెగిటివ్స్ వచ్చాయనుకోండి ఆ ఇంట్లో ఇప్పుడు గొడవలు, ఇబ్బందులు, ఆర్థిక పరంగా, సాంసారిక జీవిత పరంగా, కుటుంబ పరంగా అలాగే ఇబ్బందులు కూడా వస్తాయి. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. కాబట్టి ఏదో నెగిటివ్ రావాలని కాదు, మీరు ఒకవేళ మీరు ఏదైనా ఒక భగవంతునికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటే దానికి చేయవలసినటువంటి విధానాలు నువ్వు చేస్తే దాని నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు. ఎప్పుడైతే ఇది ఒక వస్తువు అని చెప్పేసి నువ్వు పక్కన పెట్టావో దాని నుంచి ఏ శక్తి రాదు, ఎలాంటి ఇబ్బంది లేదు, నీకు అన్ని పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా అదే రకంగా వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి మనం చాలా ఆలోచన చేసి మనం ఏదైనా కూడా ముందుకు తీసుకుని వెళ్తే మనకు అన్నీ బాగా జరుగుతాయమ్మా. అదే. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.